జగన్మోహన్ రెడ్డి గారు నథింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అనే భూతాన్ని భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, అతనికి బలం లేదు అని ఇంత విర్రవీగే కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు అంత భయం పట్టుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సత్తెనపల్లి టూర్ పెట్టుకుంటే మీరు ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? కేవలం 100 మంది మాత్రమే రావాలి. అరే 100 మంది రావడానికి ఆయన ఏమన్నా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అత్యంత బలమైన ప్రజానాయకుడు. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పీపుల్స్ చరిస్మాటిక్ లీడర్. అది గుర్తుంచుకోండి. అందుకే అతను ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేస్తాడు. అబద్ధాలు చేత కాదు, చెప్పిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా పాటిస్తాడు. మీరు కుట్ర రాజకీయాలతో 3 పార్టీలతో పొత్తు పెట్టుకుని మీరు గెలుస్తారు. సో జనాలలో జగన్కి అశేషమైన అభిమానం ఉంది. ఒక రకంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అది మీకు కూడా తెలుసు. కానీ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదని. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలం లేకుంటే మీరు ఇచ్చిపెట్టొచ్చు కదా, ఆయన పట్టించుకోకుండా అయిపోతుంది కదా. ఎందుకంటే మీరు పట్టించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం విషయం జిమ్మితేనే మీకేమైనా మీ యొక్క ఆటలు సాగుతాయి. మొన్నటికి మొన్న పొగాకు రైతులను పరామర్శించడానికి తెనాలి పొదిలిటూరులో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి కొన్ని లక్షల మంది వచ్చిన తర్వాత అది చూసి కేంద్రం కూడా నివ్వెరపోయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎవరిది, జగన్కి ఎందుకు ఇంత జనాదరణ, అది చూసిన తర్వాతనే ఈ కూటమి ప్రభుత్వ గుండెల్లో భయం పట్టుకున్నది. సో ఎలాగైనా జనం నుంచి జగన్ దూరం చేయడానికి ఏదో ఒక కుట్రలు చేస్తూనే ఉంటారు. ఆ రోజు ఒక 40 మంది కార్యకర్తలను పెట్టి ఈ లక్షల మంది ప్రజల మీద వైసీపీ కార్యకర్తల మీద రాళ్ళు వేయించారు. అయినా కూడా వైసీపీ కార్యకర్త సంయమనంతో ఉండడం వల్ల తెనాలి పొదిలిటూరులో ఎలాంటి గొడవ జరగలేదు. ఆ గొడవలు చేసి మళ్ళీ వైసీపీ మీద నెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. సో ఇవాళ సత్తెనపల్లి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? 100 మంది రావడం ఏంది? ఆయన 100 మంది రావడానికి ఏమైనా అల్లటప్ప నాయకుడా? 100 మంది రావాలంట, జన సమీకరణ చేయకూడదంట. అరే ఆటోమేటిక్గా అంత బలమైన నాయకుడు ఎక్స్ సీఎం వచ్చినప్పుడు జనాలు లక్షల్లో వస్తారు. మళ్ళీ అది కూడా వైసీపీ కార్యకర్తలకి మామూలు అభిమానం ఉండదు, జనాలకి మామూలు అభిమానం ఉండదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఈరోజు తెనాలి టూర్ అనేది భయంకరంగా సక్సెస్ అవుతుంది. కొన్ని లక్షల్లో జనాలు వస్తారు. మీరు ఎన్ని అల్లకల్లాలు సృష్టించినా కూడా వైసీపీ కార్యకర్తల్ని అవి ఏం చెయ్యలేవు. గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు, బివేర్ ఆఫ్. ఇంకా ముందుంది మీకు ముసళ్ళ పండుగ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పబ్లిక్లోకి వస్తేనే మీరు ఇంత గాబరపడుతున్నారు. రేపు ఇంకా ప్రతి సమస్య మీద పోరాడి రేపు పాదయాత్ర చేస్తే ఇక మీ యొక్క ప్రభుత్వంలో పూసాలు కదిలిపోయేంత ముందున్నది. సో మీరు ఎంత చేసినా సత్తెనపల్లి టూర్ అనేది